అండి. ఇక ఉన్న వాళ్ళకైతే బాగానే ఉందండి. ఓకే. ఆ, అంటే మీరు వెళ్ళినప్పుడు ఉచిత బస్సు పరిస్థితి ఎలా ఉంది? అంటే పండగకి కానీ, నార్మల్‌గా గానీ, నార్మల్‌గా ఉందా? మరి ఎక్కువ బాగా మంది ఉన్నారా? అసలు ఒత్తిడి ఎక్కువైపోతుందండి ఆ! అసలు. ఇక స్టాపుల దగ్గర కూడా ఎక్కువ ఆగాలన్నా వాళ్ళు ఆగేటట్టు లేరు, బాధపడతా ఉన్నారు. హ్మ్. ఆ, ఇక ఉచితమంటే గ్యాస్ అన్నారు, గ్యాస్ పడట్లేదండి. అసలు గ్యాస్ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? లేదంటారా? ఇక ముందు ముందు ఉంటుందండి, లేకుండా ఏముండదు. హ్మ్. ఎందుకుండదు, ఉంటుంది. చాలా మంది ఉచిత బస్సు తీసేయాలి అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి ఉచిత దానిపై? బస్సులు తీపిస్తే ఇంకా బాధగా ఉంది. ఉచిత కరెంట్ అందుతుందా మీకు? ఉచిత కరెంట్ అందుతుంది కానీ కొంచెం ఏంటంటే బాధ, పింఛన్లు పెంచుతా అన్నారు, గ్యాస్ అన్నారు, ఇవి ఏమి రావట్లేదు మాకు. హ్మ్. ఏం లేదు. ఓకే. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో మనకు ఉచిత పథకాలైతే ఏం పెట్టలేదు. ఇప్పుడైతే ఉచిత పథకాలు ఎక్కువ పెట్టారు గదా! మరి ఆ ప్రభుత్వం నచ్చిందా మీకు? ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు నచ్చిందా? ఇవి పెంచితే మాకు ఈ రెండు కావాలండి. వీళ్ళు ముసలోళ్ళకి ఇవి పింఛన్లు పెంచాలి, అంటే గ్యాస్ ఒకటి పడితే మాకు అదే చాలండి. ఇంకా హ్మ్. అంతకంటే ఇంకేముంది. కాకపోతే ఈ మా బాబుకి ఒక ఇల్లు రాపిమన్నాము, రాపిస్తారన్నారు. ఇంకేమో తెలీదు. ఓకే. ప్లాట్ కూడా లేదు, రాపిస్తామని చెప్పారు, రాసుకొని వెళ్ళారు. థాంక్